రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 724తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల నిన్న నేను ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూద్దాం. నిన్న అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 10T 5G మొబైల్ ఫోన్ ఉంచేసారా, దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ మీకు ఎలా అనిపించిందని చెప్పి నేను అడిగాను. గుడ్ ప్రైజింగ్ బై అని చెప్పి 21%, ఇక ఓకే ప్రైజింగ్ బై అని చెప్పి 12%, ఓవర్ ప్రైజింగ్ బై అని చెప్పి 16%, ఇక నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి 51% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారంటే ఎస్, ఇది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు. రీసెంట్గా మన ఇండియాలో పోకో ఆల్రెడీ లాంచ్ చేసినటువంటి పోకో M3 Pro మొబైల్ ఫోన్నే మళ్ళీ ఈసారి వీళ్ళు రీబ్రాండ్ చేయడం జరిగింది. సాధారణంగా రెడ్మీ కంపెనీని పోకో రీబ్రాండ్ చేస్తుంది, ఈసారి క్వైట్ ఆపోజిట్ జరిగింది అంతే. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సాధారణంగా మీ బడ్జెట్ సెగ్మెంట్ ఏంటి? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పటికి మనకి OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus Nord 2 మొబైల్ ఫోన్ అయితే రేపు లాంచ్ కాబోతుంది కదా, దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్పెక్స్ ఏవైతే ఈరోజు కంపెనీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీంట్లో 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిందే, మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్ 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో మన ముందుకైతే రాబోతుంది, అలాంగ్ విత్ 90 Hz రిఫ్రెష్ రేట్. ప్రైజింగ్ మ్యాటర్స్. సో ప్రైజింగ్ ఎంతలో తీసుకొస్తారు ఏంటి అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. రేపు సాయంత్రం అనుకుంటా అఫీషియల్గా దీని ఈవెంట్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేమో మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్లీ మనకున్న రూమర్స్ ప్రకారంగానే ఇది ఆగస్టు 11వ తారీఖు మన ముందుకు రాబోతుంది, అంటే నెక్స్ట్ మంత్ 11న సాయంత్రం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో వీళ్ళు శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3 మొబైల్ ఫోన్ అలాగే Z Flip 3 మొబైల్ ఫోన్తో పాటు ప్యారలల్గా 2 వాచెస్ని శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 అలాగే క్లాసిక్ 4ని కూడా తీసుకొని రావడంతో పాటు శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3ని కూడా అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారని చెప్పి ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో ఫోల్డింగ్ ఫోన్స్ అలాగే ఫ్లిప్పబుల్ ఫోన్స్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రైజింగ్ మ్యాటర్స్. సో ప్రైజింగ్ ఎంతకు తెస్తారు ఏంటనేది ప్రీవియస్లీ 150,000 మీద తెచ్చారు. సో ఈసారైనా ప్రైస్ తక్కువగా తెస్తారా తేరా? ఈసారి దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే S Pen సపోర్ట్ని కూడా తీసుకొని రాబోతున్నారు. మరి S Penని ఫోన్లో ఇంక్లూడ్ చేస్తారా లేదా అడిషనల్గా మనం పర్చేజ్ చేయాలనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. అఫ్ కోర్స్ ఇదంతా హై అండ్ బడ్జెట్ డ్రైవర్ కేటగిరీ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ కోసం ఈ ఫోన్స్ అన్ని. నెక్స్ట్ చూసేప్పుడు మనకి నథింగ్ దగ్గర నుంచి OnePlus కంపెనీ CEO CEO అయినటువంటి కరల్ పై మీ అందరికీ తెలిసిందే కదా, ఇతను రేపు 27వ తారీఖు అనుకుంటా అఫీషియల్గా వీళ్ళు నథింగ్ అనేటువంటి బ్రాండ్ మీద ఒక TWS బడ్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికీ మీకు సెమీ ట్రాన్స్పరెంట్ కేసెస్ అయితే ఉండడం జరుగుతుందంట. ఈ ట్రాన్స్పరెంట్ కేసెస్లో కూడా బ్లూటూత్ అండ్ వైఫై యాంటెనా తోటి ప్యాక్ చేయడం అయితే జరిగిందంట. సో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల బ్లూటూత్ తోటి ప్యాక్ అవడం వల్ల పెయిరింగ్ కావచ్చు, లేదన్నట్లయితే సిగ్నల్ రిసెప్షన్ అప్పుడు కావచ్చు, పర్ఫెక్ట్గా ఇది వర్క్ అవడం అయితే జరుగుతుంది. అలాంగ్ విత్ దీంట్లో 570 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఈవెన్ ఇందులో మీకు వచ్చేటప్పటికే వైర్డ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ని కూడా మన ముందుకు తీసుకొని రానున్నారు. ఈవెన్ ఒకసారి దీన్ని ఫుల్గా ఛార్జ్ చేసినట్టు ఒక్కొక్క ఇయర్ బడ్ 24 hours దాకా వర్క్ చేస్తుందంట. ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తే, ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేయలేదు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ మీకు 36 hours దాకా వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇన్ఫ్యాక్ట్ 10 నిమిషాలు మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే సుమారుగా 6 నుంచి 8 గంటల పాటు మ్యూజిక్ని మీరైతే ఆస్వాదించవచ్చు అని చెప్తున్నారు. సో అగైన్ ఇక్కడ కూడా మనకు ప్రైజే మ్యాటర్స్. ప్రైస్ ఎంతగా తెస్తారు ఏంటి అనేది. సో దీంట్లో నాకు తెలిసినంత వరకు అయితే 2 వేరియంట్స్ ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ చెప్పు మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఈరోజు సైలెంట్గా M21 ఎడిషన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ M21 ఉంది కదా, మళ్ళీ M21 ఏంటి అని చూస్తున్నారా? దీంట్లో 2021 ఎడిషన్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఇందులో కూడా మీకు శాంసంగ్కి సంబంధించినటువంటి Exynos 9611 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే. సో దీంట్లో మీకు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని తీసుకొస్తారు. 4GB అలాగే 6GB 2 వేరియంట్లో, అలాగే మీకు 64 128 ఇట్లా 2 స్టోరేజ్ వేరియంట్లో ఈ ఫోన్ అయితే దొరకనుంది. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్. రేర్ కెమెరా కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారంటే 48+8+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 20 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకొని వస్తున్నారు. ఆఫ్లైన్ పీపుల్ని అలాగే 10-12 రూపాయల బడ్జెట్ వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తారు. 464GB వేరియంట్ వచ్చేటప్పటికే 12,999, అలాగే 128GB వేరియంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 14,999గా లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే అమెజాన్ అలాగే శాంసంగ్ ద్వారా అతి త్వరలో సేల్లో కూడా
రానుంది. నెక్స్ట్ చూసేపు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ ఎయిర్పాడ్స్ 3కి సంబంధించినటువంటి మాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ మొబైల్కి సంబంధించినటువంటి హ్యాండ్ యాక్సెసరీ ఏదైతే ఉందో మనకి ఐఫోన్ 13తో పాటు ప్యారలల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీంతో పాటు ప్యారలల్గా మ్యాక్బుక్ ప్రోస్ కూడా వచ్చేటువంటి అవకాశం అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది M1X చిప్ తోటి. చూద్దాం మరి యాపిల్ ఏం చేస్తుందో. సో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి అక్టోబర్ లేదా సెప్టెంబర్లో మనకి ఈవెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యాపిల్ ఎయిర్పాడ్స్ 3 ఏదైతే ఉందో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ జనరేషన్ ఆఫ్ యాపిల్ ఎయిర్పాడ్స్కి అలాగే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోకి ఒక హైబ్రిడ్ బ్రీడ్గా మనకు రావడం జరుగుతుంది. డిజైన్ అయితే క్వైట్ సిమిలర్ అలాగే ఉంది. సో దీనికి సంబంధించిన మాస్ ప్రొడక్షన్ కూడా అవుతుందంటే సో దీన్ని కూడా ప్యారలల్గా 13 సిరీస్తో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైస్ సెగ్మెంట్ కూడా సుమారుగా వీళ్ళు 15,000 రూపాయల బడ్జెట్లో తెచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఆసూస్ దగ్గర నుంచి ఆసూస్ ROG 3 మొబైల్ ఫోన్కి ఫైనల్గా ఈరోజు వీళ్ళు Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ OT అప్డేట్ని రోల్అవుట్ చేయడం జరిగింది. 2.38 GB ఏమో ఉంటుంది దీని ఫైల్ సైజ్. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఆసూస్ ROG 3 ఫోన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi MI UI 13కి సంబంధించినటువంటి కంట్రోల్ సెంటర్ యొక్క ఫస్ట్ లుక్ అయితే అఫీషియల్గా ఈరోజు మనకు రావడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికే క్వైట్ సిమిలర్. ఇంతకుముందు మనకి వర్టికల్గా ఉండేటువంటి హారిజాంటల్గా ఉండేటువంటి లైన్స్ ఏవైతే ఇప్పుడు మనకి వర్టికల్గా రావడం జరుగుతుంది. సో క్వైట్ సిమిలర్ లైక్ యాపిల్ ఎలా అయితే అనిపిస్తుందో సేమ్ అదే విధమైనటువంటి కంట్రోల్ సెంటర్లోనే లాగానే మనకి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం. ఇది కూడా మోస్ట్లీ వచ్చినప్పటికీ వీళ్ళు MI 30 అంటే MI 12 సిరీస్ ఉంటుంది చూసారా మొబైల్ ఫోన్స్. సో వాటితో ప్యారలల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసాము మనకి క్వాల్కమ్ కంపెనీ దగ్గర నుంచి క్వాల్కమ్ 2022 కల్లా వీళ్ళు మేజర్ స్మార్ట్ వాచెస్ అంటే స్మార్ట్ వేర్ డివైజెస్ ఉంటాయి చూసారా వాటి మీద అయితే కాన్సన్ట్రేట్ చేయబోతున్నారంట. సో దీనికోసం ఎక్స్క్లూజివ్గా ఈరోజు వీళ్ళు 4100 ప్లస్ అని చెప్పి టోటలీ 2 ప్రాసెసర్స్ SoC చిప్సెట్స్ని అయితే డెడికేటెడ్గా వీటి కోసం లాంచ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు శాంసంగ్తో కొలాబరేట్ అవుతూ డిజైన్ చేస్తున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్ చేస్తుంది కదా వేరే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి మంచి ఆప్టిమైజ్డ్గా ఇవి ఇవ్వడంతో పాటు బ్యాటరీ బ్యాకప్ మెయిన్ ఉద్దేశంగా తీసుకుంటూ ఈ ప్రాసెసర్స్ని అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. మేబీ సూన్ మనకి గెలాక్సీ వాచ్ సిరీస్ 4 చూసారా దాంట్లో కూడా ఈ ప్రాసెసర్స్ని మనం చూసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఎనీవే ఇప్పటిదాకా మొబైల్ ఫోన్సే కాకుండా ఇకపైన స్మార్ట్ వేరబుల్ డివైజెస్ మీద కూడా క్వాల్కమ్ కాన్సన్ట్రేట్ చేయడం మంచి విషయం అని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసి మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఈ నెల 30వ తారీఖు మన ముందుకి మరొక 2 స్మార్ట్ ఫోన్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మైక్రోమాక్స్ 2B 2C ఈ 2 కూడా మనకి యూని SoC చిప్సెట్తో వచ్చేటువంటి అవకాశం నుంచి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఎవరైతే మనకి 10,000 రూపాయల బడ్జెట్లో చూస్తుంటారో సో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. దీనికి సంబంధించినటువంటి మీడియా ఇన్వైట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి రేపు 30వ తారీఖు మధ్యాహ్నం యాజ్ యూజువల్ 12ంటికి లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చెప్పడం మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ఈరోజు చైనాలో 2 GT మాస్టర్ ఎడిషన్ సిరీస్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేశారు. నిజంగా చెప్పాలంటే క్వైట్ అగ్రెసివ్ ప్రైజింగ్తో అక్కడ లాంచ్ చేశారు. కానీ మన ఇండియాకి ఈ ప్రైజింగ్తో అయితే తీసుకొని రారు. సో ప్రీవియస్లీ జపాన్కి సంబంధించినటువంటి నాటో ఫ్యూకాసామానో ఎవరు ఉన్నారు చూసారా డిజైనర్. సో అతని ద్వారానే ఈ 2 మొబైల్ ఫోన్స్ని కూడా డిజైన్ చేయించారు. ఇన్ఫాక్ట్ దీని బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో మనకి ట్రావెల్ సూట్ కేస్ ఉంటుంది చూసారా ఆ విధంగా రావడం జరుగుతుంది. 2 ఫోన్లోనూ అన్ని సిమిలారిటీస్ కేవలం దీంట్లో మీకు ప్రాసెసర్ అలాగే డిస్ప్లే మాత్రమే తేడా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ విషయానికి వచ్చారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 778 SoC చిప్సెట్ రీసెంట్గా మన ఇండియన్కి సంబంధించినటువంటి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఫ్రాంక్సిస్ వాంగ్ ఉన్నారు చూసారా. సో అతను పెట్టినటువంటి ఆ పిక్చర్ ఏదైతే ఉందో అదే పిక్చర్ సేమ్ అదే ప్రాసెసర్తో మనకి ఇది రావడం అయితే జరిగింది. విచ్ కమ్స్ విత్ 8 GB ఆఫ్ ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ 128 అలాగే 256 GB స్టోరేజ్తో రావడం జరుగుతుంది. సో దీంట్లో మీరు చూసారంటే రేర్ 64 మెగాపిక్సెల్ ప్లస్ 8+2 మెగాపిక్సెల్ వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 50 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇవి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో బేసిక్గా మనకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 8+128 GB ఇది 28,000 రూపాయలకి, 8+256 GB ఇది వచ్చేటప్పటికే 30,000 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. సో బ్యాక్ ఎండ్ ఈ సిమెట్రికల్ డిజైన్ ఏదైతే ఉందో నాకైతే కొంచెం అంత నాకేం పెద్ద బాగా అనిపించలేదు. లైక్ నిజంగా చెప్పాలంటే ట్రావెల్ లగేజ్ లాగే ఉండడం జరుగుతుంది. సో ట్రావెల్ లగేజ్ సూట్ కేస్ని ఎవరు ఇష్టపడుతూ ఉంటారు. నాకైతే అంత పెద్దగా డిజైన్ అయితే నచ్చలేదు. ఇకపోతే వీళ్ళు ఇదే లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేసినటువంటి మరొక మొబైల్ ఫోన్ మాస్టర్ ఎడిషన్ ఎక్స్ప్లోర్ ఏదో ఉంది చూసారా. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి సేమ్ స్పెక్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో 870 SoC చిప్సెట్తో మన ముందు తీసుకొచ్చారు. విచ్
విచ్ కమ్స్ విత్ దీంట్లో కూడా మనకి రేర్ కెమెరా ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొని రావడం అయితే జరుగుతుంటుంది. సో మిగతా స్పెక్స్ అన్ని కూడా 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 50 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా క్వైట్ కామన్. అండ్ దీంట్లో మీరు చూసారన్నట్లయితే బేస్ వేరియంట్ 8+ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 33,500 రూపాయలకి, అలాగే 8+ 256GB ఎక్స్ప్లోర్ ఎడిషన్కి సంబంధించినటువంటి ప్రైస్ ట్యాగ్ వచ్చేటప్పటికే వీళ్ళు 37,000 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ నెల 27వ తారీఖు నుంచి చైనాలో అయితే అఫీషియల్గా సేల్లోకి వెళ్ళబోతున్నాయి. ఇక ఈ మొబైల్ ఫోన్స్ని మన ఇండియాలో కూడా అతి త్వరలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మన ఇండియన్ సీఎంఓ ఎవరైతే ఉన్నారు ఫ్రాన్సిస్ వాంగ్ ట్విట్టర్లో అయితే ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి సూన్ ఎనీ టైం దీన్ని కూడా మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసేటప్పుడు మనకి డిజో దగ్గర నుంచి, డిజో మీ అందరికీ తెలిసిందే, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం TWS అలాగే నెక్ బ్యాండ్ ఏదైతే ఉందో కేవలం ₹1 మీరు ఏదో ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే ₹1 వీళ్ళు ప్రోడక్ట్ అంతా ఇచ్చారు. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే అరౌండ్ 1599కి ఏమో లాంచ్ చేశారు. దాన్ని ఆఫర్లో ₹1399 అఫ్ కోర్స్ కార్డ్ ఆఫర్స్ ఎడిషనల్గా రావడం జరుగుతుంది. 10% డిస్కౌంట్ వేసుకున్నా మీకు ఇది వచ్చేటప్పటికే అరౌండ్ ₹1,200 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు నెక్ బ్యాండ్ ఏదైతే ఉందో నెక్ బ్యాండ్ కూడా సేమ్. సో ఒకవేళ ఈ రెండు వాటిని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కదా, ప్లస్ మెంబర్స్ అందరికీ ఈరోజు ₹1 డిపాజిట్ కట్టి మనం రిజర్వ్ చేసుకోవచ్చు. మనకైతే స్టాక్ ఎండింగ్ అనేది ఉండదు. డైరెక్ట్గా డిపాజిట్ కట్టిన తర్వాత ఆఫర్ స్టార్ట్ అవ్వగానే మనం రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఈ ప్రోడక్ట్ అనేది షిప్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే ఒకవేళ ఎవరన్నా ₹15,000 బడ్జెట్లో ఒక మంచి ప్రీమియం, అంటే 1,500 బడ్జెట్లోనే కొంచెం ప్రీమియంది చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇన్ఫ్యాక్ట్ మన డీల్స్ ఛానల్ కూడా ఉంది. ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. సో దానిలో అయితే ఎప్పటికప్పుడు డీల్స్ పోస్ట్ చేస్తుంటాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి ఎయిర్టెల్ దగ్గర నుంచి, ఎయిర్టెల్ నిన్న రాత్రి మన డాట్ ఉంది చూసారా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ కమ్యూనికేషన్స్. సో వీళ్ళకైతే ఒక ఓపెన్ లెటర్ అయితే రాయడం జరిగింది. ఈ లెటర్ యొక్క సారాంశం ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా, అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ 5G ఇంటర్నెట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి బ్యాండ్స్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో వీళ్ళందరినీ ప్రాపర్గా, అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి అడాప్టివ్ నెట్వర్కింగ్ టెక్నాలజీతో రన్ అయ్యేటువంటి 5G బ్యాండ్స్ని తీసుకొని రమ్మని చెప్పడంతో పాటుగా, ఈవెన్ మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 2G, 3G, 4G సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రన్ అవుతున్నటువంటి బ్యాండ్స్ మీదనే 5G సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేయాలని, ఎడిషనల్గా సపరేట్ ఫ్రీక్వెన్సీ అవసరం లేదని చెప్పి, అండ్ అఫ్ కోర్స్ మేమందరం కూడా ఆల్రెడీ దీని మీద టెస్ట్ చేసాం, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. కాబట్టి ఎడిషనల్గా మీరు కొత్త బ్యాండ్ ఫ్రీక్వెన్సీని ప్రొవైడ్ చేయడం వల్ల టెలికామ్ ఆపరేటర్స్కి అండ్ అట్ ద సేమ్ టైం మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా కాస్ట్ ఆఫ్ ఫోన్ ప్రొడక్షన్ పెరగడంతో పాటు యూజర్ కూడా బాధపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటేసారి ఒకే ఫోన్లో 5Gతో పాటు 2G, 3G, 4G ఇట్లాంటి సర్వీసెస్ కూడా వాడుకోవాలనుకుంటే మరిన్ని మోడెమ్స్ కావాల్సి వస్తాయి. అలాగే ఫోన్ యొక్క కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఎనివే ఇది ఒక మంచి విషయం. ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో మార్నింగ్ అయితే నేను పోస్ట్ చేశాను. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనివే దీనికి గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. అవును కదా, మనం ప్రైస్ పెడుతున్నాము. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి టెక్నాలజీ మీద మనకు 5G వస్తున్నప్పుడు మళ్ళీ సరికొత్త బ్యాండ్స్ అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్, ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.